రాష్ట్రంలో మద్యం కొరత ఏర్పడింది. పాత మద్యం దుకాణాల లైసెన్స్ గడువు ముగుస్తూ ఉండటంతో అనుకున్న బ్రాండ్స్ దొరకడం లేదు. కొత్త మద్యం షాపులు ప్రారంభించే వరకు మద్యం ప్రియులకు ఇబ్బందులు తప్పేలా లేవు. పాత లైసెన్సుల పుణ్యమా అని రాష్ట్రంలో మద్యం కొరత ఏర్పడింది. ఇటీవల కొత్త మద్యం దుకాణాల లైసెన్సుల కోసం ఎక్సైజ్ శాఖ వేలం నిర్వహించింది. 2023-25 2 సంవత్సరాల కోసం ఇచ్చిన లైసెన్స్ గడువు నవంబర్ 30తో ముగియనుంది. దీంతో 2025-27 సంవత్సరాలకు కేటాయించిన మద్యం షాపులు డిసెంబర్ 1న ప్రారంభం కానున్నాయి. నూతన మద్యం షాపులకు లైసెన్స్ జారీ ప్రక్రియ మొదలైంది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 2620 మద్యం షాపులున్నాయి. అయితే మద్యం దుకాణాల లైసెన్స్ గడువు ముగుస్తూ ఉండడంతో వ్యాపారులు ఎక్కువ స్టాక్ తీసుకురావడం లేదు. దీంతో వినియోగదారులు అడిగిన బ్రాండ్స్ అందుబాటులో లేకుండా పోయాయని తెలుస్తోంది. డిసెంబర్ 1న రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా లైసెన్స్ పొందిన మద్యం వ్యాపారులు ముందుగా ఫీజు చెల్లించి స్టాక్ తెచ్చుకోవాల్సి ఉంటుంది. అప్పటి వరకు మార్కెట్లో అరకొరగానే మద్యం అందుబాటులో ఉంటుందని తెలుస్తోంది. అయితే డిసెంబర్ నుంచి మొదలయ్యే మద్యం దుకాణాలు పెద్ద ఎత్తున స్టాక్ తెచ్చిపెట్టుకోవాల్సి ఉంటుందని వ్యాపారులు అంటున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో స్థానిక ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైంది. మొదటి దఫా పంచాయతీ ఎన్నికల నామినేషన్లు కొనసాగుతున్నాయి. పల్లెల్లో సందడి వాతావరణం నెలకొంది. ఆ తర్వాత డిసెంబర్ చివరి వారంలో న్యూ ఇయర్ వేడుకలు, జనవరి ఫిబ్రవరిలో మేడారం జాతర వరుసగా ఉండడంతో మద్యం ఫుల్ సేల్స్ అవుతాయని అబ్కారీ శాఖ భావిస్తోంది. ఈ క్రమంలో మద్యం కొరత రాకుండా ఉండేలా చర్యలు చేపట్టేందుకు సన్నద్ధమవుతోంది. స్థానిక సంస్థల ఎన్నికలతో మద్యం వ్యాపారం భారీగా జరిగే అవకాశాలు ఉన్నాయని వ్యాపారులు అంచనా వేస్తున్నారు. రాజకీయ పార్టీలే కాకుండా వ్యక్తిగతంగా కూడా ఖర్చుకు వెనకాడని పరిస్థితి. నామినేషన్ల స్వీకరణ డిసెంబర్ 17 వరకు జరగనుంది. ప్రచారానికి 10 రోజుల సమయం ఉండడంతో మద్యం అమ్మకాలు జోరుగా జరగనున్నాయి. ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వారానికి డిసెంబర్ ఇయర్ ఎండింగ్ ఈవెంట్లు జోరుగా జరగనున్నాయి. జనవరి మొదటి వారం కూడా సెలబ్రేషన్స్ జరుగుతాయి. రెండో వారంలో సంక్రాంతి, మేడారం సీజన్ కూడా ప్రారంభం కానుంది. ఫిబ్రవరి వరకు మేడారం జాతర జరగనుంది. తెలంగాణ వ్యాప్తంగా 1 కోటి మందికి పైగా మేడారం దర్శనం చేసుకుంటారు. ఈసారి ఈ సంఖ్య మరింత పెరిగేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేయనుంది. వచ్చే 3 నెలల పాటు మద్యం కొరత లేకుండా ఎక్సైజ్ శాఖ చర్యలు చేపట్టాల్సి ఉంది.